ఆలస్యం చేయకుండా ఉప్పెన అన్న చిత్రంతో కలెక్షన్ల సునామీని సృష్టించారన్నమాట వారు. సో డైరెక్టర్ బుచ్చిబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా వెనకాల మా గురువు గారు ఉన్నారు, గురూజీ. పక్కన మేడం కూడా ఉన్నారు, లేకపోతే చెప్పబోతే తిడతారు. మేడం ఇంకా అంటే నేను కానీ, దసరా శ్రీకాంత్ కానీ, మన అజ్జుభయ్య కానీ, మీ అందరూ ఇలా వచ్చామంటే, డైరెక్టర్స్గా వచ్చామంటే, అందరూ కార్తీక్ గారు కానీ అందరూ వచ్చామంటే కారణం ఒకే ఒక పర్సన్ అండి, సుకుమార్ గారు. అంటే సెట్లో మొదటిగా అడుగు పెట్టిన మొదటి రోజే నువ్వు డైరెక్టర్ రా అంటారు ఆయన. నేను డైరెక్టర్ అయితే అనుకుంటాం, అంటే నువ్వు డైరెక్టర్ అయితే సినిమా ఎలా తీస్తావో అలా తీయ అంటారు. సుక్కు సార్, మీ దగ్గర నుంచి ఇంకా చాలామంది వచ్చేస్తారు నాకు తెలుసు, దాంట్లో తిరగలేదు. నాకు తెలిసి ఈ జనరేషన్లో ఇంతమంది డైరెక్టర్స్ని తయారు చేసే పర్సన్ ఎవరినో ఉన్నారంటే ఇంకొకరు కూడా ఉండాలని కోరుకుంటాం. కానీ మా గురువు గారి దగ్గర ఇంకా చాలామంది ఉన్నారు, వస్తూనే ఉంటారు. ఎప్పుడో గోవాలో ఉన్నప్పుడు చెప్పారు, ఒరే సుకుమార్ రైటింగ్స్ అని బ్యానర్ పెడతారనుకుంటున్నారా అని. అంటే అది ఇంత అవుతుంది, ఇంత పెద్దది అవుతుంది, సుక్కు సార్ దగ్గర నుంచి మేము ఎలా పడుతుంది, దాంట్లోంచి మేము పడతాం అన్నది ఎప్పుడు ఊహించలేదు సుక్కు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ మా కాకినాడే, సముద్రం పక్కన ఉంటున్నాడు కాబట్టి అంత మంచి మ్యూజిక్ వస్తుంది. ఇంకా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, నేను కూడా వచ్చి సినిమా చేయాలని అడగాలని కోరుకుంటున్నా. నేను చెప్పడం మర్చిపోయాను, రెహమాన్ గారికి వినిపించే చివను ఇది. ఇంకా ఏం చెప్తాం, సుహాస్ ప్రతిసారి కొత్త సినిమా వస్తుంది, ఆల్ ది బెస్ట్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అజ్జు భాయ్ గురించి చెప్పాలి. అర్జున్ అన్న, నేను సుక్కు సార్ దగ్గర వర్క్ చేసినప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు. అంటే నేను మొట్టమొదటిసారిగా క్లాప్ బోర్డ్లో నాకు రాయడం దగ్గర నుంచి ఎడిటింగ్ బుక్లో ఎడిటింగ్ రాయడం నేర్పింది అర్జున్ అనే. నేను మానిటర్ చూస్తున్నా, ఆర్టిస్టులు ఎలా చేస్తారో ఒకసారి చూద్దామని వస్తుంటే డెప్మే కొట్టాను. నన్ను కొట్టి, నువ్వు ఇంకెక్కడ రావడానికి టైం ఉందిరా, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ముందు ఆ వర్కులు చేయన్నాడు. అర్జున్, నువ్వు కొట్టింది నాకు గుర్తుంది. నువ్వు కానీ తోట సీన్ అన్న కానీ సార్ దగ్గర ఎంత కష్టపడేవారో నాకు తెలుసు. అంటే 4:30, 5:30, 6:30 అయ్యేది. మళ్ళీ సార్ 8:30కి ఆఫీస్కి వస్తే 8:30కి వచ్చేసేవారు. మీరు అంత కష్టపడేవారు. మీలో 10% కష్టపడినా డైరెక్టర్ అయిపోవచ్చు అనిపించేది. ఆ 10%తోనే అయ్యాను డైరెక్టరు. మీరు 100% ఎఫర్ట్స్తో వస్తున్నారు. మీరు ఇప్పుడు ఎంత పెద్ద డైరెక్టర్ అవుతారో నాకు తెలుసు. ఎందుకంటే మీ కష్టం చూశాను. మీరు మాట్లాడుతుంటే నేను ఎమోషనల్ అయిపోయాను ఇప్పుడు. అంటే నాకు ఏడుపు వచ్చింది అక్కడ. అంత అంటే మీరు ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ సుక్కు సార్ దగ్గర జాయిన్ అవ్వి ఇప్పుడు ఇక్కడ వరకు రీచ్ అయ్యారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ చేసింగ్ ద ఈవెంట్. అండ్ ఎస్, మరి ఇప్పుడు ప్రసన్న వదనంతో అత్యంత ప్రకాశవంతంగా మన ముందుకు వస్తున్న హీరో సుహాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సినిమా ప్రసన్న వదనం మే 3వ తారీఖు వస్తుంది థియేటర్స్లో. కలర్ ఫోటో కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ, రైటర్ పద్మభూషణ్ అండ్ అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ దేంతోనూ డిసప్పాయింట్ చేయలేదని అనుకుంటున్నాను. అండ్ మీరు నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు, సో ఇది కూడా డిసప్పాయింట్ చేయదు. ఖచ్చితంగా థియేటర్ దాకా వస్తే చాలు, అక్కడ మేము చూసుకుంటాం. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అండ్ మా డైరెక్టర్ అర్జున్ బ్రోకి థ్యాంక్ యూ. మంచి కథ రాసి చాలా బాగా ఎంత కష్టపడి చేశారని నాకు తెలుసు. అండ్ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఫ్యాంటాస్టిక్ వర్క్ చేశారు. అండ్ మా ప్రొడ్యూసర్స్ మణికంఠ బ్రో అండ్ ప్రసాద్ రెడ్డి నాకు ఫ్రెండ్స్, వాళ్ళు చాలా కష్టపడి చేశారు వాళ్ళు కూడా. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎడ్వర్డ్, నిజంగా అందరికీ ఎవరికి ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఆయన మీద చూపించుకుంటారు, బట్ అయినా నవ్వుతూ చేసేస్తూ థ్యాంక్స్ ఎడ్వర్డ్. అండ్ మా హీరోయిన్స్ పాయల్ అండ్ రాశి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బ్రోకి మంచి పాటలు ఇచ్చారు బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిషి అని తను కో ఎడిటర్ అండ్ చాలా హెల్ప్ చేశాడు తను, థ్యాంక్ యూ రిషి. అండ్ సుకుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. మా సినిమాకి క్లాప్ కొట్టింది సుకుమార్ సారే. నాకు
అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే నేను కొంచెం దగ్గర ఉండలేను అనమాట, కొంచెం కాళ్ళు వణుకుతూ భయంగా ఉంటుంది. ఆయన పక్కకి తీసుకెళ్ళి ఆ రోజు సినిమా షూట్ స్టార్టింగ్ రోజు వాళ్ళ టీం అంటే ఆయనకి ఎంత ఇష్టం అనేది అంటే వింటమే కానీ చూడటం అదే. సార్ ఎమోషన్ అయిపోయారు, నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎంత లవ్ వాళ్ళ టీం అంటే సార్కి అని, ఎంత జెన్యున్ లవ్, కాకపోతే అంత ఎమోషన్గా ఫీల్ అయ్యి మాట్లాడతారు. అది చాలా షాక్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఇక్కడ దాకా వచ్చినందుకు, మా సినిమాకి సపోర్టింగ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సారీ, అందరూ ఉన్నారు కదా, ఎక్కువ మాట్లాడకూడదు, ఏదన్నా సినిమానే మాట్లాడితే బాగుంటుందని నా ఫీలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. యా, ప్రొడ్యూసర్ మణికంఠ గురించి మాట్లాడలేదండి. మణికంఠ ఎక్కడ రా, చాలా చాలా కష్టపడతాడు. ఆల్ ది బెస్ట్, నీకు మంచి సినిమా ఉండాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. కాదు, తబితా గారిని ఒక ఆల్ ద బెస్ట్ అయినా ఇందాక వదిన రండి వదిన పైకి అని పిలవడం చాలా బాగా అనిపించింది అర్జున్ గారి దగ్గర నుంచి. ఒక ఆల్ ది బెస్ట్ మీరు చెప్తే బాగుంటుంది. I wish you all the best, Arjun. దట్స్ ఇట్ అని సుకుమార్ గారిని చూస్తున్నారనమాట. సో మరి ఆలస్యం చేయకుండా సో ద గ్రేటెస్ట్ డైరెక్టర్ సుకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుహాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ కళ నెరవేర్చినందుకు నువ్వు చాలా ఇష్టం నువ్వంటే, ముఖ్యంగా బండి గారికి బాగా ఇష్టం నువ్వంటే. చాలా చెప్తున్నాను నీ గురించి ఆయన, అంటే చెప్తున్నాను కదా, నీ ఎదుగుదల చూస్తున్నాం కదా. అప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ మా చాయిస్ పుష్పలో జగదీష్ క్యారెక్టర్, కేశవ క్యారెక్టర్కి సుహాస్, కానీ అప్పటికి హీరోగా చేస్తామని తెలిసింది. నువ్వు అనుకుంటావు ఎందుకు అంటే నువ్వు హీరోగా చేస్తామని తెలిస్తే మేము యాక్చువల్గా వెనక తను చేస్తున్నాడు కదా కరెక్ట్ కాదేమో అనుకున్నాం. అండ్ నాకు నాని అంటే చాలా ఇష్టం, తన పర్ఫార్మెన్స్ ఇష్టం. తన నాని గ్రాఫ్ ఎలా ఎదుగుతుందో ఐ థింక్ సుహాస్ కూడా ఫ్యూచర్ నాని అనిపిస్తుంది నాకు. అంటే సహజ నటుడు నాని అయితే మేబీ సుహాస్ని మట్టి నటుడు అనాలేమో, అంటే అంత ఆర్గానిక్గా ఉంది. చాలా అంటే ఐ థింక్ తన పర్ఫార్మెన్సెస్ అన్నీ వరుసగా చూస్తున్నాం కదా, చాలా సింపుల్గా న్యాచురల్గా క్యారెక్టర్స్లో ఇమిడిపోయి ఐ థింక్ చాలా చాలా ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ అండి. అండ్ మణికంఠ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి. మా అర్జున్కి ఈ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తా అర్జున్ గురించి ఏంటంటే చాలా మాట్లాడాలి. ఇంకా రాశి సింగ్ చాలా బాగా చేశారు, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. పాయల్ చాలా బాగా చేశారు మీరందరూ. అండ్ విజయ్ బులగాని, అంటే బేబీ సాంగ్స్ వింటూనే ఉంటావు, రాజేష్ చెప్పుంటాడు నీకు, ఎప్పుడు కంటిన్యూస్ ప్లే అవుతూనే ఉంటాయి. చాలా చాలా బాగుంది మీ గ్రోత్ అంతా. నాకు తెలిసి ముందు విజయ్ బులగాని పాటలా అని రాసుకోవాలి, అలాంటి రోజు రావాలి నేను కోరుకుంటున్నాను. అయ్యో థ్యాంక్ యూ చెయ్. అండ్ అందరికీ ఇంకెవరైనా టెక్నీషియన్స్ మర్చిపోతే చంద్రశేఖర్ వచ్చారా? చంద్రశేఖర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్జున్. థ్యాంక్ యూ అండి. అండ్ అర్జున్ గురించి చెప్పాలి. నేను జగడం షూట్ చేసినప్పుడు తను బెంగళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, చాలా బక్కగా ఉన్నాడు. చాలా ఇష్టం సార్ ఆర్య చూశాను, నేను ఇలా డిఎఫ్టీ చేశాను, మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్నాడు. నేను రమేష్ గారిని ఉంటారు మా అందరికీ, సో ఆయన టెస్ట్ చేయమన్నాను. సరే కుర్రాడు చాలా బాగున్నాడు, జాయిన్ చేసుకుందాం అన్నారు. అట్లా జాయిన్ అయ్యాడు ఫస్ట్. అంటే చాలా అమాయకుడు, బోడంత లాజిక్ ఉన్నవాడు. నేను కార్తికేయని కథ చెప్పమన్నాను అంటే మీరు నంబరు, జగడం ఫ్లాప్ తర్వాత నాకు ఇద్దరు వీళ్ళే లాస్ట్ అసిస్టెంట్లు అప్పుడే జాయిన్ అయ్యారు జగడం తర్వాత, అర్జున్, తోటసీను. సో వాళ్ళిద్దరితో 23 రోజులకు రాశాను, 23 డేస్లో 100% లవ్ కదా. వీళ్ళిద్దరే సపోర్ట్ అంతా, వీళ్ళిద్దరే రాస్తా కదా అంత 100% లవ్. కేవలం అర్జున్ అండ్ తోటసీన్తో 100 ఆర్య టు 100% లవ్. 1 ఐ థింక్ 1 వెంకీ జాయిన్ అయినట్టున్నాడు. అంటే మీకు ఆర్య 2 దగ్గర నుంచి ఆర్య 2 100% లవ్, 1 నారు ప్రేమతో, రంగస్థలం. సో ప్రతి సినిమాకి అర్జున్ తోటసీను కామన్, ఇంకెవరైనా వచ్చి జాయిన్ అవ్వాలి అంతే కదా బుజ్జి అందరికీ. సరే నిజంగా అంటే వీళ్ళందరూ తెలుసు,
సో ఈ ప్రాబ్లం ఏంటంటే మాట్లాడడం రాదు పాపం జనాలతో. మీకు ఏదైనా ప్రాబ్లం ఇస్తే సొల్యూషన్ అలా చెప్తాడు, ఏదైనా లాజిక్ చెప్తే ఇట్లా ఇట్లా అంటే వెంటనే చెప్తాడు. కథ చెప్తుంటేనే ఎటు వెళ్ళిపోతాడు, ఐస్ ఎటు వెళ్ళిపోతుంటాయి, కళ్ళు ఎటు వెళ్ళిపోతుంటాయి, కానీ వెంటనే ఆన్సర్తో వస్తాడు. సో మీరు మాట్లాడితే ఆ లాజిక్ ఏం కనిపించట్లా. వీడు నిజంగా వాడు మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లో సంథింగ్ ఇంజనీరింగ్ చేశాడు. నేను ఎప్పుడు అనుకుంటాను అందులో వెళ్ళి ఉంటే డెఫినెట్గా 1000s of crores సంపాదించి ఏదో కొత్త మెడికల్ ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టే అని. ఒకవేళ ఏదైనా హాలీవుడ్లో ఉండి ఉంటే ఇంకా మంచి సినిమా తీసి ఉండేవాడు. కొన్నిసార్లు ప్లేస్ రాంగ్ అవుతుంటుంది, అదవుతాం మీకు. అంటే అంత లాజిక్ ఉన్నవాడు. ఎలా చెప్పాలో అర్థం కావట్లా. నేను అంటే వీళ్ళిద్దరికీ ఎవరికి అర్జున్ కానీ తోటసీన్ కానీ వెంకీ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైనా సుకుమార్ ఎన్నికలో నాకు కథ చెప్పగల మీరు సినిమా చేసుకోవచ్చు అని. కానీ లేదు సార్ నేను ఒక సినిమా చేసి వస్తాను, తర్వాత చేసి వచ్చి మీ దగ్గర చేస్తాను సార్ అన్నాడు. సో అంత నిజాయితీ పరుడు. ఈ సినిమా అంతే నిజాయితీగా తీశాడు. నాకు చాలా చాలా ఇష్టం అర్జున్ అంటే. వాడి నిజాయితీ ఇష్టం, వాడి ప్రేమ ఇష్టం. కాకపోతే సరే ఎక్స్ప్రెస్ చేయడం రాదు, జనాలతో మాట్లాడడం రాదు. నాకు సుహాసిని కథ ఎలా ఒప్పించడం కూడా నాకు ఏమే నిజంగా ఏం చెప్పాడు నీకు అంటే అంత అమాయకత్వం ఉంటుందన్నమాట చెప్పడంలో. కొంతమంది కరెక్ట్గా జనాలు మేనేజ్ చేయలేకపోతారు, మాట్లాడలేకపోతారు. సో లవ్ యూ అర్జున్. నిజంగా అంటే సినిమా చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. నేను ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను, నన్ను మోసం చేశాడు దారుణంగా. అంటే వచ్చాడు కదా కథ చెప్పాడు, ఇప్పుడు మనం ఏదో కరెక్షన్స్ చెప్తాం, ఇలాగే ఉంటుంది కదా మన పొజిషన్ అంతా. కానీ ఏం చెప్పలేకపోయాను, అంత బాగా చేశాడు. తనకున్న బడ్జెట్లో అంత ఫ్లాలెస్గా మేకింగ్ అంటే చాలా తక్కువ డేస్, తక్కువ బడ్జెట్. ఆ బడ్జెట్లో షార్ట్ డివిజన్ అంతా క్లియర్గా ఉంది, అంతా క్లీన్గా ఉంది. నాకు తెలుసు అట్లా తీస్తాడని. చాలా చాలా బాగుంది సినిమా. అంటే నేను ఏ సినిమా గురించి అడగలేదేమో నేను. డెఫినెట్గా మీరు ఈ సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి కంపల్సరీ. సపోర్ట్ మై అర్జున్. ఎందుకంటే నేను వీడి చేసిన హెల్ప్ కంటే వాడు నాకు చేసిన హెల్ప్ చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. మీరు నమ్మరో లేదో, వీడు చేయడం మానేసే దగ్గర నుంచి లాజిక్ ఉన్న సినిమాలు తీయడం మానేశాను నేను. ఇంకా అర్థం చేసుకోండి. నేను అక్కడి నుంచే లాజిక్ వదిలేశాను. కానీ లాజిక్ ఇంకా వాడి దగ్గర ఉంది, అది పట్టుకునే ఇంకా సినిమా తీస్తున్నాడు ప్రసన్నవదన అనేది. లవ్ యూ రా. ఏం చెప్పాలో అర్థం కావట్లా. అండ్ ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మీరందరూ వచ్చినందుకు. బుచ్చి లవ్ యూ. ఎందుకంటే నువ్వు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పడం కాదు కానీ, సో యుల్ బికమింగ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్ ఇక్కడ అందరికీ కూడా. అండ్ కార్తీక్ లవ్ యూ కార్తీక్. అండ్ సీను, నీవు సినిమా చూసి నేను అబద్ధం చెప్పానేమో అడుగు ఒకసారి తన్ని. ఎంత నవ్వుకున్నాను నేను. 2-3 సినిమాలు ఉంటాయి బాగా నవ్వుకునే సినిమా. ఊహలు గుసగుసలాడే తర్వాత నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అండ్ ఐ థింక్ అదండి. థ్యాంక్ యూ, లవ్ యూ. ఈ సినిమా డెఫినెట్గా చూడండి, డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. పుష్ప ఎస్ రూల్ చేయడానికి ఒక్కటి నేను సినిమా మొన్న ఒక 10 days బ్యాక్ అనుకుంటా, నేను అర్జున్ బ్రో మాట్లాడుకుంటూ సినిమా అనుకున్నట్టే వచ్చింది కదా, మనం అనుకున్నట్టే వచ్చింది, బాగా వచ్చింది. ఎస్ కాన్ఫిడెన్స్ అంతా అయిపోయింది. సుకుమార్ సార్ ఫోన్ చేశారు నాకు, సుహాస్ ఇప్పుడే సినిమా చూశాను అన్నారు. ఎలా ఉంది సార్ చాలా అంటే చాలా బాగుంది అని. సినిమా గురించి మీరు మాట్లాడిన ఆ 15 minutes సార్ మాకు వచ్చిన బూస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ స్టేజ్కి మాలాంటి వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అంత సపోర్టివ్గా మాట్లాడినందుకు, సినిమా చూసి అంత బిజీ స్కెడ్యూల్లో సినిమా చూసి అంత సపోర్ట్ ఇచ్చి అంత టీం అందరికీ బూస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సుహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సుకుమార్ గారు వన్స్ అగైన్.